ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఈ సిలువని చూస్తుంటే మీకేం గుర్తొస్తుంది? ఆ సిలువలో ఆయన మన కోసం చనిపోయారు. అది ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. కానీ ఆయన ఎందుకు చనిపోయారు మన కోసం? మనం తెలుసా? మన కోసము ఎన్నో సంవత్సరాల క్రితం ఆయన చనిపోయారు. కానీ మనం ఇప్పుడు బతికున్నాం. అంటే మనకన్నా ముందే మనము చేసే పాపాలన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయన మన హృదయ రంగాలు ఎరిగిన దేవుడు కాబట్టి మన పాపాల కోసం ఆయన చనిపోయారు. ప్రతి ఒక్కరు కూడా ఆ సిలువలో చనిపోయిన ఆ యేసయ్యని జ్ఞాపకం చేసుకొని మనం ఈరోజే మారు మనసు పొందుదాం. ఈరోజే మనకి రక్షణ దినం అని చెప్తారు కదా. మనకి ఎన్ని మనం పాపాలు చేసినా అవన్నిటిని కూడా యేసయ్య క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడంట. మనం ఎవరైతే ఆజ్ఞాతిక్రమే పాపం అని చెప్పారండి. ఇంకా ఏ పాపము మనము అమ్మో మనకి ఇది చిన్న పాపం అది పెద్ద పాపం అని లేదు. పాపము